శ్రీరాముని పట్టాభిషేకం తర్వాత సుగ్రీవుడు విభీషణుడితో పాటు అందరూ వెళ్లిపోతారు. కానీ హనుమంతుడు మాత్రం అయోధ్యలో ఉండిపోతానని రాముడికి చెప్పడంతో రాముడు హనుమంతుడి కోసం ఒక పెద్ద గదిని ఏర్పాటు చేస్తాడు. అయితే హనుమంతుడు ఒకసారి సీతాదేవిని దర్శించుకోవాలని వెళ్ళినప్పుడు సీతాదేవి నుదుటి మీద సింధూరం పెట్టుకొని మురిసిపోతూ ఉంటుంది. అయితే అర్థం కాని హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వెళ్లి ఈ సింధూరాన్ని ఎందుకు పెట్టుకుంటున్నావు మాత అని అడుగుతాడు. దానికి సీతాదేవి సింధూరం పెట్టుకోవడం వల్ల రాముడు దీర్ఘాయుష్షు కలిగి ఉంటాడని, శ్రీరాముడు ఎప్పుడు నాతోటే కలకాలం ఉంటాడు అని చెప్తుంది. అది విన్న హనుమంతుడు చిన్న బొట్టు పెట్టుకుంటేనే దీర్ఘాయుష్యుతో ఉంటే ఇక ఒళ్ళంతా పూసుకుంటే రాముడు చాలా సంవత్సరాలు దీర్ఘాయుష్యుతో ఉంటాడని వెంటనే భటులను పిలిపించి కుప్పలు కుప్పలుగా సింధూరాన్ని తన గదిలో పెట్టించమంటాడు. భటులంతా సింధూరాన్ని తెచ్చి తన గదిలో పోస్తే హనుమంతుడు తన శరీరానికి నూనె రాసుకుని ఆ సింధూరంలోకి దూకుతాడు. తర్వాత రాముడికి చూపిద్దామని వెళ్తుంటే హనుమంతుడిని చూసిన వాళ్ళందరూ ఏదో భూతం వచ్చిందని పారిపోతారు. అలా నేరుగా రాముడి దగ్గరకు వెళ్లి నిలబడిన హనుమంతుడిని చూసి రాముడు నవ్వుతూ హనుమంతుని భక్తికి అమాయకత్వానికి ఎంతో మెచ్చుకొని ఎన్ని జన్మలెత్తిన హనుమంతుడు రాముడితో పాటు ఉండేలాగా వరాన్ని ప్రసాదిస్తాడు. మీకు తెలుసా, ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ కొన్ని నిమిషాల్లోనే నీటిలో కరిగిపోతాయి. ఈ రోజుల్లో ప్లాస్టిక్ అనేది ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. ప్లాస్టిక్ మన జీవితాల్లో ఒక భాగమైపోయింది. మన ఇండియాలో ప్రతి సంవత్సరం సుమారు 40 లక్షల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. 5 mm కన్నా తక్కువ సైజులో ఉండే మైక్రో ప్లాస్టిక్స్ నేచర్ లోనే కాదు, మనుషుల బ్లడ్, లంగ్స్, లివర్, డైజెస్టివ్ సిస్టమ్ అండ్ కిడ్నీస్ ఇలా అణువణువు మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని సైంటిస్టులు గుర్తించారు. అయితే ఈ ప్లాస్టిక్ ప్రాబ్లం కి సొల్యూషన్ గా చిలీ దేశానికి చెందిన ఒక కంపెనీ బయోడిగ్రేడబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ బ్యాగ్స్ ని తయారు చేశారు. దీని పేరు సోలు బ్యాగ్. వీటిని నీటిలో కరిగిపోయే పాలీవినైల్ ఆల్కహాల్ అనే పాలిమర్ తో తయారు చేస్తారు. ఇప్పుడు మనం వాడుతున్న ప్లాస్టిక్ కన్నా ఇది చాలా బెటర్. హాట్ అండ్ కోల్డ్ వాటర్ లో వేస్తే ఇవి కొన్ని నిమిషాల్లోనే ఇలా కరిగిపోతాయి. అయితే వీటి హై కాస్ట్, ల్యాక్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హై కాంపిటీషన్ వల్ల ఇండియన్ మార్కెట్ లో ఇంకా అవైలబుల్ గా లేవు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తను సంపాదించిన అమౌంట్ లో సగం ఖర్చు పెడుతూ ప్రతిరోజు 4000 చిలుకలకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. వారే చెన్నైకి చెందిన బడ్ మ్యాన్ శేఖర్ గారు. శేఖర్ గారు కెమెరా రిపేరింగ్ వర్క్ చేస్తూ ఉంటారు. వీరు ప్రతిరోజు తెల్లవారుజామున 60 కిలోల బియ్యాన్ని నానబెడతారు. ఈ నానబెట్టిన బియ్యాన్ని తన ఇంటి మేడ పైన చిలుకల కోసం ఇలా వరుసగా పోస్తారు. ఒకరోజు ఆయన ఇంటికి 2 చిలుకలు వచ్చాయి. శేఖర్ గారు వాటికి ఆహారంగా రైస్ ని పెట్టారు. ఆ తర్వాత రోజు వాటికి తోడుగా ఇంకా 2 చిలుకలు వచ్చాయి. శేఖర్ గారు వాటికి కూడా ఫుడ్ ప్రొవైడ్ చేశారు. ఇక ఆ తర్వాత ఇంకా చాలా చిలుకలు రావడం మొదలు పెట్టాయి. మొదటి నుంచి బర్డ్స్ అంటే ఇష్టం ఉన్న శేఖర్ గారు గత 15 సంవత్సరాల నుంచి ప్రతిరోజు సుమారు 4000 చిలుకలకు ఆహారం అందిస్తున్నారు. ఇతని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మీకు తెలుసా, హైయెస్ట్ వాటర్ కంటెంట్ ఏ ఫ్రూట్ లో ఉంటుంది? నెంబర్ 7 యాపిల్, 84% వాటర్ కంటెంట్ ఉంటుంది. నెంబర్ 6 పైనాపిల్, 86% వాటర్ కంటెంట్ ఉంటుంది. నెంబర్ 5 ఆరెంజెస్, 87% వాటర్ కంటెంట్ ఉంటుంది. నెంబర్ 4 గ్రేప్స్, 88% వాటర్ కంటెంట్ ఉంటుంది. నెంబర్ 3 మస్క్ మెలాన్, 90% వాటర్ కంటెంట్ ఉంటుంది. నెంబర్ 2 స్ట్రాబెర్రీస్, 91% వాటర్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఫైనల్ గా నెంబర్ 1 వాటర్ మెలాన్, 92% వాటర్ కంటెంట్ ఉంటుంది. ఈ సమ్మర్ లో మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి ఈ ఫ్రూట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి అండ్ మన హెల్త్ ను బెటర్ చేస్తాయి. మన దేశంలోనే 3 ఖరీదైన చేపలు. నెంబర్ 1 గోల్డ్ ఫిష్. ఇట్స్ ఏ స్టేట్ ఫిష్ ఆఫ్ గుజరాత్. ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిష్ ఈ గోల్డ్ ఫిష్. దీనిని పట్టుకున్న వారిని ఏకంగా లక్షాధికారిని చేసేస్తుంది. ఒక ఫిష్ ప్రైస్ సుమారు 5 లక్షల వరకు ఉంటుంది. ఈ ఫిష్ మీట్ ను బీర్ అండ్ వైన్ తయారీలో ఉపయోగిస్తారు అండ్ దీని ఎయిర్ బ్లాడర్ ను ఫార్మాస్యూటికల్స్ కు యూజ్ చేస్తారు. చాలా రేర్ గా దొరికే గోల్డ్ ఫిష్ గుజరాత్ అండ్ మహారాష్ట్రలో లభిస్తుంది. నెంబర్ 2 టేలియా బోలా. ఈ రేర్ డీప్ వాటర్ ఫిష్ లో ఉండే మెడికల్ వాల్యూస్ వల్ల దీనికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది అండ్ వీటిలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. వెస్ట్ బెంగాల్ లో ఎక్కువగా దొరికే ఈ ఫిష్ కాస్ట్ కేజీకి 12,000 వరకు ఉంటుంది. అండ్ నెంబర్ 3 హిల్సా. దిస్ ఇస్ ద నేషనల్ ఫిష్ ఆఫ్ బంగ్లాదేశ్ అండ్ స్టేట్ ఫిష్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. దీనినే పులస అని కూడా అంటారు. ఈ చేపలు వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఒడిశా, త్రిపుర, అస్సాం అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే యూనిక్ టేస్ట్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూ వల్ల కేజీకి 3,000 వరకు ఉంటుంది. మీకు ఏ ఫిష్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? చియా సీడ్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి హార్ట్ అండ్ బ్రెయిన్ హెల్త్ ను బెటర్ చేస్తాయి. ఇందులో అధిక మోతాదులో ఉండే ఫైబర్ డైజెషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడి ఏజింగ్ ప్రాసెస్ ను స్లో డౌన్ చేస్తుంది. చియా సీడ్స్ లో ఉండే మినరల్స్ బోన్ హెల్త్ ను బెటర్ చేస్తాయి అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. సబ్జా సీడ్స్ సమ్మర్ లో బాడీ కూల్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ని తగ్గించి
తగ్గించి డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇందులో ఉండే ఐరన్ అండ్ మెగ్నీషియం బ్లడ్ లెవెల్స్ అండ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ సబ్జా సీడ్స్ స్కిన్ నేచురల్ గా గ్లో అవ్వడానికి, హెయిర్ గ్రోత్ కి ఉపయోగపడతాయి. చియా సీడ్స్ ని అరౌండ్ 30 మినిట్స్ నానబెట్టాలి. సబ్జా సీడ్స్ ని అయితే జస్ట్ 5 to 10 మినిట్స్ నానబెడితే చాలు. ఈ ఒక్క మామిడి పండు ధర ఎంతో తెలుసా? అక్షరాల 10,000 రూపాయలు. ఇవి వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ మ్యాంగోస్ గా పిలువబడే మీజాకి మ్యాంగోస్. వీటిని మహారాష్ట్రకి చెందిన సుమన్బాయ్ గైక్వాడ్ అనే మహిళా రైతు పండించారు. రీసెంట్ గా నాందేడ్ లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ అండ్ గ్రెయిన్ ఫెస్టివల్ 2025 లో ఒక్కొక్క మామిడి పండును 10,000 రూపాయలకు అమ్మారు. ఈ మామిడి పండ్ల సాగు ఆలోచనను ఆమెకు తన కొడుకు ఇచ్చాడట. ఆన్లైన్ లో జపనీస్ రకానికి చెందిన ఈ మిజాకి మ్యాంగోస్ గురించి, వాటి ఆదాయం గురించి తెలుసుకొని ఒక్కొక్క మొక్కకి 6,500 రూపాయల చొప్పున చెల్లించి ఫిలిప్పైన్స్ నుంచి 10 మొక్కలను ఆన్లైన్ లో ఆర్డర్ చేశారు. 2 ఏళ్ల క్రితం వాటిని నాటగా ఈ ఏడాది ఒక్కొక్క చెట్టుకి 11 నుంచి 12 కాయలు కాసాయి. ఈ మ్యాంగోస్ ఎక్స్పెన్షనల్ క్వాలిటీ, న్యూట్రిషనల్ రిచ్నెస్ అండ్ ఇవి అందించే హెల్త్ బెనిఫిట్స్ వల్ల వీటికి డిమాండ్ పెరిగి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఏ మామిడి పండు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. టాటా సుమోకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? టాటా మోటార్స్ కంపెనీలో వర్క్ చేసే ఆఫీసర్స్ అంతా కలిసి రోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తూ ఏదో ఒకటి మాట్లాడుకునేవారు. కానీ అందులో ఉన్న ఒక ఆఫీసర్ మాత్రం రోడ్డు పక్కన ఉన్న చిన్న దాబాకు వెళ్లి ట్రక్ డ్రైవర్స్ తో కలిసి కూర్చొని భోజనం చేసేవాడు. ఆ టైంలో ఆయన ట్రక్ డ్రైవర్స్ తో మాట్లాడుతూ ట్రక్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ డ్రైవర్ డిమాండ్స్ లాంటివన్నీ డిస్కస్ చేస్తూ ప్రతి ఒక్కటి నోట్ చేసుకునేవాడు. అలా డ్రైవర్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ తీసుకొని రీసెర్చింగ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ తో కలిసి టాటా వెహికల్స్ క్వాలిటీని పెంచి వరల్డ్స్ లోనే టాప్ ప్లేస్ కి వచ్చేలా కృషి చేశారు. ఒక టాటా ఎంప్లాయీగా అండ్ ఎండీగా కంపెనీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం ఎంతో కృషి చేసినందుకు గాను సుమంత్ మూల్గోకాస్ గారి పేరు మీదగానే టాటా ఎస్యూవీకి సుమో అనే పేరు పెట్టారు. ఆయన సాధించిన విజయాలకు గాను, వెహికల్ ఇండస్ట్రీలో ఆయన చేసిన కృషికి గాను 1990లో ఇండియన్ గవర్నమెంట్ పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. మనుషులకు 2 కళ్ళే ఉంటాయి, కానీ మన దేశానికి 3 కళ్ళున్నాయి. అవే ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. వీరు సెల్యూట్ చేసేటప్పుడు హ్యాండ్ పొజిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకో తెలుసా? ఇప్పుడు చూద్దాం. ఇండియన్ ఆర్మీ సెల్యూట్ ఓపెన్ హ్యాండ్ తో వేళ్లు మరియు బ్రొటన వేలు కలిపి మధ్య వేలు దాదాపుగా హెడ్ బ్యాండ్ ఆర్ ఐబ్రోని టచ్ అయ్యేలా సెల్యూట్ చేస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెల్యూట్ ని భూమికి 45 degrees తో ఓపెన్ పామ్ తో చేస్తారు. 2006 కంటే ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ ఒకేలా సెల్యూట్ చేసేవారు. ఇండియన్ నేవీ సెల్యూట్ ఫోర్ హెడ్ కి 90 degrees తో అరచేతిని భూమికి చూపుతూ సెల్యూట్ చేస్తారు. సేలింగ్ సిబ్బంది ఆయిల్ స్టెయిన్స్ అండ్ గ్రీస్ తో పనిచేయడం వల్ల కొన్నిసార్లు అపరిశుభ్రమైన చేతులతో ఉంటారు. అలాంటి చేతులతో సెల్యూట్ చేసి సీనియర్స్ అండ్ సుపీరియర్స్ ని డిస్రెస్పెక్ట్ చేయకుండా అరచేతిని భూమికి చూపిస్తూ సెల్యూట్ చేస్తారు. మన ఇండియన్ ఫోన్ నెంబర్స్ కి ముందు +91 ఎందుకు ఉంటుంది? మొబైల్ నెంబర్స్ లో 10 digits ఎందుకుంటాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. యాజ్ పర్ గవర్నమెంట్ 1 stands ఫర్ పోలీస్, అంబులెన్స్ అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్. 2, 3, 4, 5 నెంబర్స్ ని ల్యాండ్ లైన్ అండ్ టెలిఫోన్ నెంబర్స్ కి, 0 ని ల్యాండ్ లైన్ నెంబర్ కి, STD కోడ్ అండ్ 6, 7, 8, 9 నెంబర్స్ ని మొబైల్ నెంబర్స్ కి అసైన్ చేశారు. ఇండియా పాపులేషన్ అరౌండ్ 150 crores, కానీ 10 digits తో ఏకంగా 1000 crore యూనిక్ నెంబర్స్ కాంబినేషన్స్ ని క్రియేట్ చేయవచ్చు. పాపులేషన్ అండ్ యూసేజ్ పెరిగినా కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు మొబైల్ నెంబర్స్ లో 10 digits ను అసైన్ చేశారు. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఎంటైర్ వరల్డ్ ని 9 zones గా డివైడ్ చేశారు. అందులో ఇండియా 9th zone లో ఉంది. ఈ 9th zone లో ఇండియాతో పాటు అదర్ 40 countries కూడా ఉన్నాయి. అలా ప్రతి కంట్రీకి ఒక సపరేట్ కోడ్ ని అసైన్ చేశారు. ఇండియా +91, పాకిస్తాన్ +92, ఆఫ్ఘనిస్తాన్ +93, శ్రీలంక +94. అలా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి.